Calculate the perimeter of the square whose side is 7 centimeters. 7 సెంటీమీటర్ల పొడవు భుజం గల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇచ్చేసి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కనుక్కోమంటున్నాడు. సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి పి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. సో పి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ కాబట్టి 4 ఇంటూ 7, 4 7 జార్ 28. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి పి ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 28 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ పి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. చతురస్రం యొక్క చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ భుజం. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 5 ఈజ్ 0 దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయిన ఆ సంఖ్య. ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్లో ఏదన్నా ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే 0 రావాలి. అయితే మనం ఏ నెంబర్తో 5ని మల్టిప్లై చేసామో ఆ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో ఒక నెంబర్ని మనము ఎక్స్ అనుకుంటే ఎక్స్ని 5తో మల్టిప్లై చేస్తే 0 రావాలి. సో మనము ఏ నెంబర్ అయినా కానీ 0తో మల్టిప్లై చేస్తే అది 0నే వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పెట్టి 0 ఇంటూ 5 ఈక్వల్ టు 0. సో మనకి ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ 0 ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ 0.